హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. క్రీచర్స్ 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగులో కూడా వచ్చింది. ఈ మూవీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అయితే కామెంట్ చేశారని చూసా. రన్ టైం 1 hour 40 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. మసాలా అయితే ఏం లేదు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. ముందుగా ప్లాట్ ఏంటంటే, కొంతమంది ఆస్ట్రానమీ కాలేజ్ స్టూడెంట్స్ పరిశోధనల కోసం ఒక బస్సులో వెళ్తుంటారు. సడన్గా ఒక గొర్రె తలకాయ వచ్చి బస్సు ఫ్రంట్ అద్దానికి తగిలి అంతరాయం ఏర్పడుతుంది. ఏం జరిగిందో అని అందరూ కిందకి దిగుతారు. ఆ ప్లేస్లోనే ఒక డిస్ట్రాయ్ అనే స్పేస్ షిప్ ఉంటుంది. అక్కడ ముంపి అనే ఒక బొచ్చుగల చిన్న జీవిని కనిపెడతారు. కానీ చనిపోయిన గొర్రెల మందును కనిపెట్టినప్పుడు చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు. ఇంకా జోంబీస్లా కూడా కొంతమంది అయితే మారుతారు. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు అవి ఏలియన్సా జోంబీసా, మరి ఆ స్టూడెంట్స్ అందరూ సేఫ్గా ప్రాణాలతో బయట పడ్డారా లేదా, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి ఈ మూవీ చూశాక నాకైతే అరే మామ ఏడ దొరికిన సంతరా ఇది, ఏ మూవీరా ఇది. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఎక్కడి నుండి పట్టుకొచ్చారా, ఏ చెత్తకొప్పలో ఉన్న పీస్ రా ఇది. అసలే మార్నింగ్ పనికి మాలిన పెయిన్ థ్రెషోల్డ్ మూవీ చూసి ఇంకా పెయిన్ తగ్గకుండా ఉందంటే ఇది రెండోది. ఎవడరా దీన్ని తెలుగులో డబ్ చేసింది? అసలు ఈ మూవీ ఏ జోనర్కి సంబంధించిందిరా? ఏలియన్ మూవీయా, జోంబీ మూవీయా, లేదా రెండింటికి క్రాసింగ్ చేస్తే పుట్టిన మూవీయా ఇది? మూవీలో గ్రాఫిక్స్ ఉంటుంది, దానికన్నా మన పెళ్లి వీడియోస్లో గ్రాఫిక్స్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి బెటర్. ఒకటి మాత్రం చెప్తున్నా, మూవీ చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవాలంటే చూడండి. క్రింజ్ కామెడీ, మీకు మంచి టైంపాస్. మరి ఈ సొల్లు మూవీకి దూరంగా ఉండటమే బెటర్ భయ్య. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 1/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్, జై హింద్.